ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ పురాతన కాలంలో, ఉదయ కాలంలో మేల్కొండి దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. పిల్లరా, మనమందరము రక్షణ పొందాలని దేవుని యొక్క సంకల్పమైంది. పిల్లరా, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షణ పొందాలి అని దేవుని చిత్తమైంది. పిల్లరా, కానీ మానవులు ఈ రోజున దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి వారి శరీర సంబంధమైన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రాకులాడుతున్నారు. దేవుని వాక్యము పట్ల శ్రద్ధ లేదండి. ఈ రోజున దేవుని వాక్యము పట్ల భక్తి లేదండి. దేవుని వాక్యము పట్ల ఆసక్తి పరవిడుతుందండి. అందువలనే ఈ రోజున భయంకరమైన పోరాటాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి బలహీనతలు, భయంకరమైన రోగములు మనిషిని పట్టి వెంబడిస్తూ ఉన్నాయండి. అవన్నీ పోవాలి అంటే నువ్వు రక్షణ పొందాలి. వాక్యమును నమ్మి వాక్య ప్రకారమైన జీవితమును జీవించటానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. నిన్న జ్ఞాపకం చేసుకున్నాం దేవుని వాక్యములో. చిన్నది అండి, దయ్యము పట్టి సోది చెబుతూ తన యజమానులకు బహులాభమును కలిగిస్తున్నటువంటి ఆ చిన్నది, తనలో ఉన్న దురాత్మ బహిరంగంగా మాట్లాడుతుంది. ఇటు వచ్చుచున్నవారు సర్వోన్నతుని దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. వారు మీకు రక్షణ మార్గమును బోధిస్తారు. నేనైతే సాతాను సంబంధమైన మార్గాన్ని ఈ సోది ద్వారా చెబుతున్నా, కానీ వాళ్ళైతే రక్షణ మార్గం. పిల్లరా, ఈ అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఆ చిన్నది రక్షణ మార్గమును బోధించేటువంటి పౌలు శీలను చూచినప్పుడు దైవం పారిపోయింది, దైవం వదిలిపోయింది. చిన్నది స్పృహ తప్పి పడిపోయింది. లాభం రావట్లే, వాళ్ళకి డబ్బు రావట్లేదు. దానిని మనసులో పెట్టుకొని పౌలు శీలను బంధించి ఏమండి అంగిలు తీసి బెత్తములతో కొట్టారట. బెత్తములతో కొట్టారు, కసితీర కొట్టారండి. మా బాబు, రక్షణ పొందితే మన జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. కానీ ఇక్కడ రక్షణ మార్గమును బోధించేటువంటి వారిని కొట్టారు, బెత్తములతో కొట్టారు, అంగిలి తీసి కొట్టారండి. కొట్టడమే కాదండి, వారిని చెరసాల్లో వేసే ముందు వారి చేతులకు బొండాను బిగించారు, కాళ్ళకు బొండాను బిగించారు. ఎంత భయంకరమైన పరిస్థితులండి, ఎంత భయంకరమైన పరిస్థితులు. అమ్మ బాబు, 2 చేతులు పైకి పెట్టి 2 చెక్క కర్రల మధ్య ఈ చేతులు అలాగా పెట్టేసి లాకేస్తారండి. తీయటానికి రావు. శరీరం మీద ఏ పురుగు పారాడినా, విషసర్పం పారాడినా, సీమలు పారాడి కుడుతున్నా చెయ్య దులుపుకోవడానికి, తౌడుకోవడానికి కుదరదండి. అది అలాగే ఉండిపోతుంది బొండాలో. అట్లని వదిలేశారంటే కాదు, కాళ్ళకు కూడా బొండాను బిగించారు. 2 కాళ్ళు ఎడంగబెట్టి బొండా 2 చెక్కలు తెచ్చి వాటి బెజ్జాల్లో కాళ్ళు పెట్టి లాకేసేస్తారు. ఎంత భయంకరం. చేతులు
బోండాలో బిగించబడ్డాయి, కాళ్ళు బోండాలో బిగించబడ్డాయి. ఎంత భయంకరమైన పరిస్థితి. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం గమనించేస్తే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట రాయబడింది. పిల్లరా, వారి సరసాలలో రక్షించబడినటువంటి దేవుని కుమారులు, రక్షణ మార్గం నుంచి ప్రచురించే దేవుని కుమారులు ఏమండి చెరసాలు వేస్తే ఊరుకుంటారా? ఉండరు. ఏం చేశారు తెలుసు? వారు పాటలు పాడి దేవుని స్తుతించారు, పాటలు పాడి దేవుని ఘనపరిచారు, పాటలు పాడి దేవుని నామములో పిల్లరా వారు గంతులు వేస్తూ ఉన్నారు. చేతులకు బోండా ఉన్నా భయం లేదు, కాళ్ళకు బోండా బిగించినా భయం లేదు. ఏమాత్రం వారు జడియక భయపడక సంతోషగానాలు చేస్తున్నారండి. పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధన చేస్తున్నారు. వారి దేవుని ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ మహిమను పొందుకున్నారు. పిల్లరా, జైలంతా పిల్లరా మహిమతో కప్పబడింది, తేజస్తో నింపబడింది. దేవుని యొక్క ప్రకాశమైనటువంటి పిల్లరా ఆ తేజస్ దాటికి చెరసాల పునాదులు బురద్దలైపోయినాయి, పగిలిపోయినాయండి. వీరితో పాటు చెరసాలలో ఉన్న వారందరూ చెరసాల పగిలిపోగానే అందరూ పారిపోయారు. కానీ వీరు మాత్రం అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు, అధికారి అందరూ పారిపోయారు. అందరూ పోయారు. వీళ్ళిద్దరుంటే బాగుండేది అనుకున్నాడు. కానీ వీళ్ళు కూడా పారిపోయారు అనుకొని తనకు తానే ఆత్మహత్య చేసుకోబోతున్నాడు, తనకు తానే మరణం కాబోతున్నాడు. అమ్మో, వీరు రోమా చక్రవర్తుల మీద, రోమా రాణుల వారి మీద, రోమా పెద్దల మీద తిరుగుబాటు చేసిన వారు, వారికి బహులాభమును కలుగు చేసి ఆ చోది చెప్పే చిన్నదానిలో ఉన్న దయాన్ని వెళ్ళగొట్టారు. వీరి మీద వాళ్ళు కక్షమన్నారు, పగబట్టారు, వీళ్ళని ఏదో చేయాలనుకుంటున్నారు. వీళ్ళే పారిపోతే వారు పారిపోయారు కాబట్టి ఆ శిక్ష నువ్వు అనుభవించని నన్ను చంపేస్తారని భయపడ్డాడు. తనకు తాను మరణానికి గురి కావటానికి ఇష్టపడ్డాడు. పిల్లరా, ఆ సమయంలో దైవ గ్రంథంలో మనం చూస్తే 16:30 వచనంలో మేమెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము, మేమెక్కడికి వెళ్ళలేదు, మేము రక్షణ మార్గమును ప్రచురించువారము. ఈ చిన్న చిన్న ఇబ్బందులకు, శ్రమలకు, కష్టాలకు భయపడి పారిపోయడం కాదు. మా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ దేవుని నామములో మేము రక్షణ మార్గమును ప్రచురిస్తున్నాం. మేము ఎక్కడే ఉన్నాం అని చెప్పగానే వారిని చూచినటువంటి నాయకుడి, చెరసాల అధికారి బిగ్గరగా కేక వేస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరముగా కేక వేసి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు తెలుసా? చాలా అద్భుతమైన మాట అంటాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. చూచారా, వారు అక్కడ ఉండటమే అతని రక్షణ అండి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, దేవుని నమ్మిన మనం, దేవుని వాక్యాన్ని నమ్మిన మనం, దేవుని వాక్యం వెంబడిస్తున్న మనము రక్షణ పొందిన వారు. మనం ఎక్కడ పారిపోకూడదు. శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఏమండి, ఏమి వచ్చినా మనము కదలక రక్షణలో మనం నిలిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆదుకుంటాడు, ఆదరించబడతాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూచారా, పౌలు శీలలు రక్షణ పొందారు కాబట్టి చేతులకు బండా బిగించిన, కాళ్ళకు బండా బిగించిన, వేసుకున్న అంగిలు తీసి బెత్తములతో కొట్టినా, ఏమండి అంత విమర్శ చేసినప్పటికి కూడా రక్షణకు అపకీర్తి రాకూడదు. దేవుడిచ్చిన రక్షణ నవ్వులు పాలు కాకూడదు. అందుకని అక్కడే నిలబడ్డారు. అయ్యలారా, మీ విశ్వాసము, మీ రక్షణ చాలా గొప్పది. అది నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? చక్కని మాట అన్న, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలి. నీవును నీ ఇంటి వారును దేవుని నామమును నమ్మకం ఉంచి, దేవుని నామమును విశ్వాసం ఉంచి, మారు మనసు పొంది
మనసు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, తలంపులు మార్చుకొని, నడకలు ఆలోచనలు మార్చుకొని దేవుని నమ్మితే రక్షణ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రక్షించబడిన నీవు బాప్తీసము తీసుకోవాలి. ఎంత గొప్ప మార్పు వచ్చిందండి. హల్లెలూయా. రక్షణ పొందిన నీవు ఏం చేయాలి అంటే, ఇది అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, రక్షణ పొందినటువంటి కొర్నేలి పిల్లరా అనేకులను రక్షణ నడిపించు నిమిత్తమై బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. దేవుని గురించిన వర్తమానం అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది రక్షణ పొందామంటారు కానివ్వండి, ఎవరికి సహాయం చేయరు. రక్షణ పొందిన నీవు దాతృత్వం కలిగిన మనస్సు కలిగి ఉండాలి. దాతృత్వం కలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. ఇతరులకు మనము సహాయం చేసే వారంగా ఉండాలి. కొర్నేలి రక్షించబడ్డాడు. తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు. తన ఇంటి వారితో కలిసి బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. రక్షణ పొందిన నీవు ఎవరికైనా సహకరించావా? ఎవరికైనా సహాయం చేశావా? ఎవరినైనా పరామర్శించావా? ఎవరైనా హక్కును చేర్చుకున్నావా? ఎవరికైనా నీ తోడ్పాటును, ఆర్థిక తోడ్పాటును, ఆర్థిక ఐసులుబాటును నీవు ఇస్తున్నావా? ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, పౌలు శీలలు రక్షించబడ్డారు. వారి రక్షణ ద్వారా చెరసాల అధిపతి నాయకుడు రక్షణ పొందాడు. అక్కడే కదండి ఇంటి వారితో రక్షణ పొందాడు. కొర్నేలు ఒక్కడే కదండి, కొర్నేలు ఇంటి వారితో రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందినటువంటి కొర్నేలి ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ధర్మ కార్యాలు చాలా చాలా ప్రశస్తమైన మాట ఏం తెలుసా? అనేకులకు అతడు మాదిరిగా ఉన్నాడండి. రక్షణ పొందిన నీవు కూడా అనేకులకు మాదిరికరంగా ఉండాలి. సహకరించేవాడిగా ఉండాలి. సహాయం చేసేవాడిగా ఉండాలి. తోడ్పాటునిచ్చేవాడిగా ఉండాలి. ఏమండి? అప్పుడే నీ రక్షణ నిరర్ధకము కాక నీ రక్షణ సఫలమవుతుంది. నీ రక్షణ ద్వారా అనేకులు రక్షించబడతారు. యేసయ్య నామములో నువ్వు రక్షించబడ్డావు. యేసయ్య నామములో ఇంకా అనేకులు నువ్వు రక్షణ మార్గంలోనికి నడిపిస్తావు. అదే కొర్నేలి చేసినట్లుగా దైవ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక వ్యక్తి జ్వరముతో బాధపడుతున్నాడు. జ్వరము అతన్ని మరణానికి చేరువకు తీసుకువెళ్ళింది. ఆ సమయంలో దేవుని బిడ్డలు వచ్చి ప్రార్థన చేయగా అతన్ని జ్వరము విడిలిపోయాను. అంత మాత్రమే కాదండి, ఆ ఇంటి వారందరూ దేవుని వాక్యమును నమ్మారు. దేవుని నమ్మారు. వారు రక్షణ పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. దినాన్ని చాలా మంది దేవుని ద్వారా మేలు పొందుకుంటారు కానీ రక్షణ పొందరు. చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. పాస్టర్ గారు, బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ స్వస్థత, పరిపూర్ణమైన స్వస్థత వచ్చిందండి. నెమ్మది వచ్చింది. పేడ పిశాచి కార్యము దయాలు దేవుడు ఎలగొడతాడు. మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు. ఎంతమందిను దేవుడు స్వస్థపరిచాడు. ఎంతమందికో దేవుడు ఆరోగ్యమనిచ్చాడు. ఎంతమందినో దేవుడు శుద్ధులుగా మార్చివేశాడు. కానీ దినమో ఆ మనుషులు దేవుని దగ్గర మేలు పొందుకొని మర్చిపోతున్నారు. కానీ ఇక్కడ జ్వరముతో బాధపడినటువంటి ఆ ఇంటి వారు ఆ బిడ్డను బట్టి అందరూ దేవుని నమ్మారు. దేవుని నామములో రక్షణ పొందారు. నువ్వు కూడా పిల్లరా పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, లేకపోతే స్వస్థ పొందిన తర్వాత అయిపోయిందిలే, అవసరం తీరిపోయిందిలని దేవుని సేవకుని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సంఘం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు.
మరి ఏముండాలంటే నువ్వు పొందిన రక్షణను నువ్వు కాపాడుకుంటూ దేవునిలో నమ్మకమైన వారిగా నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 4:53 ఏమండి, అతని రోగము కుదుటపడిన తర్వాత, రోగము నయమైన తర్వాత, జ్వరము పోయిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత అందరూ నమ్మారు, రక్షణ పొందారు. సహోదరా సహోదరి, నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఎలాగ జీవిస్తున్నావో ఒకసారి నీకు నీవే జ్ఞాపకం చేసుకొని, ఒకసారి నీకు నీవే పరీక్షించుకొని దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నారు. ప్రభు కొరకు మనం జీవించాలి, ఆత్మీయతలో మనం జీవించాలి, భక్తిలో మనం జీవించాలి. అప్పుడే మన రక్షణను మనం పొందుకుంటాము, ఆ రక్షణలో నిలిచిన వారముగా ఉంటాము. దేవుని మహిమార్థముగా మనము జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందుకుంటాము అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. పిల్లరా, చెరసాల నాయకుడు, అధికారి పౌలు శిలలో ఉన్న భక్తిని, రక్షణ చూచి దగ్గరకి అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నీవును నీ ఇంటి వారు అందరూ బాప్తీసం తీసుకోవాలి, రక్షణ పొందాలి. ఎంత గొప్ప మాట అండి! ఏమండి, ఉన్న పాటనండి. ఎన్నో సంవత్సరాలు ఆ వ్యక్తి చర్చికి వెళ్ళలేదు, ఎన్నో సంవత్సరాలు దేవుని మాటలు వినలేదు, ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు. కానీ వారి ప్రవర్తనను బట్టి, వారిలో ఉన్న యథార్థమైనటువంటి భక్తిని బట్టి ఆ వ్యక్తి మారాడు. ఇంటివారు మారారు. ఇంటివారు అందరూ దేవుని మహిమార్థముగా రక్షణ పొంది సాక్షులుగా ఉన్నారు. అలాగనే కొర్నేలు కూడా పిల్లరా, రక్షణ పొందాడు. పొందినటువంటి వ్యక్తి రక్షణ పొందుకున్నాళ్ళని గమ్మునుండలేదు, కానీ తనకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. అనేకులకు ప్రేర సహకరించేవాడిగా, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. వారిని అలా చేసి రక్షణలోకి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవండి, మనం కూడా ఇతరులకు మనం సహాయం చేయాలి. సిలువ సువార్త దగ్గరికి వారిని తీసుకురావాలి, రక్షణలోకి వారిని నడిపించాలి, బాప్తిస్మ అనుభవంలోకి మనం తీసుకురావాలి. అప్పుడే మన రక్షణ, మనం పొందిన ఈ రక్షణ వ్యర్థము కాక అనేకులను రక్షించుటకు ఉపయోగపడుతుంది. అదే అంటాడు దైవ గ్రంథంలో, కొందరినైనను మనం రక్షించాలి. ఒకసారి ప్రశ్న వేసుకో, నువ్వు బాప్తిస్మ తీసుకుని ఎన్ని సంవత్సరాలు కదా, ఒక్క ఆత్మను రక్షించావా? బైబిల్ ఎన్నోసార్లు చదివానయ్యా, ఎన్నో పాటలు పాడతానయ్యా, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తానయ్యా, చెప్పుకున్నా మంచిదే, ఆ భక్తిని కాదంటలేదండి. రక్షణ పొందిన నీవు కనీసం సంవత్సరానికి ఒక్కరినైనా ఆత్మీయరీతిగా నువ్వు కంటున్నావా? చాలామంది గొర్రెలు మేపుతారు, గొర్రెలు పిల్లలు పెట్టకపోతే ఆ కాపరి అంత బాధపడతాడండి. పశువులు మేపుతారు, ఆ పశువులు సంవత్సరం దూడలు పెట్టకపోతే, వినకపోతే ఆ కాపరి ఎంత బాధపడతాడండి. పెడబోయిన గొర్రెలు, పెడబోయినటువంటి పశువులు, పెడబోయిన ఆవులు ఏ కాపరి సంతోషపడ్డండి. అట్టేం చేస్తే తెలుసా, బయటికి తోలేస్తాడు. మన లెక్కలు చెప్పుకోవాలంటే కట్టికోళ్ళకి అమ్మేస్తారు, కట్టికోళ్ళకి అమ్మేస్తారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఈ కృపాకాలంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది బాప్తిస్మ తీసుకొని సంఘములో చేర్చబడి సంఘానికి వస్తూ ఉన్నావు, కానీ ఒక్క ఆత్మను సంపాదించకపోతే దేవుడు నీ విషయంలో అసహించుకోడు, చేదరించుకోడు. ఎలాగపోతే రేపు కాకపోతే వెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, పౌలు శీలలు చెరసాలలో ఉండి కూడా చెరసాల అధికారి రక్షణ పొందారు. కొర్నేలి రక్షణ పొంది అనేకులకు ధర్మ కార్యములు చేస్తూ అనేకులను ప్రభు యొద్దకు రక్షణ నడిపిస్తూ ఉన్నాడు. ఈ బిడ్డ జ్వరంతో బాధపడ్డారు. ఏమండి, దేవుని పిల్లలు ప్రార్థన చేయగా జ్వరము విడిలిపోయింది, స్వస్థత జరిగింది. కాబట్టి వాళ్ళందరూ దేవుని నమ్మారు, రక్షణ పొందారు. మరి
నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరీక్షించుకొని పరిశోధన చేసుకొని రక్షణలో ఆయన రాకడ వరకు నిలిచి అనేక ఆత్మలను రక్షించి దేవుని సన్నిధికి నడిపించాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇంతమైన వాక్యాన్ని ఇరుకట్టండి, ఫలింపు దయచేయండి అయ్యా. నీ బిడ్డల వాక్యం విన్నారు. ఈ ఇన్న వాక్యమును ప్రభా అనేకులకు యూట్యూబ్లో ఫార్వర్డ్ చేయడానికి నాయన మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయమని, దీవించి బలపరచమని, తోడుగా ఉండమని యేసుడు ఇచ్చినామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి యూట్యూబ్ పరీక్షల్లో మీరు పాల్గొని మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నందుకు ప్రభు పేరట ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేయండి. మరి మాకు చిరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే రండి, ఇంకా దేవుని వాక్యాన్ని వినండి. ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తాం. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం మరి ఉదయం 7 గంటలు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీ ఐఎల్టీడీ గెస్ట్ హౌస్ వెనకాల చర్చి ఉంది. ఇక్కడికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యంలో బలం పొందుకోవాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాను. 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీ ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 9:30 ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. 3వ ఆరాధన పేరాల హై స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగర్లో మా మెయిన్ చర్చ్ ఉంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తాం. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, చోచక్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మీరు ఎట్టి బలహీనతలు, ఎట్టి శోధనలో మీరున్న రండి, మనం కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, గొప్ప మేలులు మనం పొందుకుందాం. అలాగే డిసెంబర్ 5వ తారీఖు మరి పాసస్ అండ్ సంఘస్థుల సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ క్రిస్మస్ కొరకు ప్రార్థించిన మంచి వాతావరణాన్ని, పరిస్థితులన్నీ దేవుడు చక్కబెట్టి దేవుడు అనుకూలపరిచినట్లుగా అందరి ప్రార్థన మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈటీవీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే సంఘ విశ్వాసులందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆదరించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.